హాయ్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ జోడీ అంచనాలను అందుకోలేకపోయారు. అసలు కారణాలను మనం గమనించినట్లయితే వీరిద్దరూ ఐపీఎల్ తర్వాత మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేది ఈ మ్యాచ్తోనే ప్రారంభమైంది. వీరిద్దరికీ సరైన ప్రాక్టీస్ కూడా లభించలేదు. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఒక ప్రాక్టీస్ కూడా జరగలేదు. పెద్దగా ప్రాక్టీస్ జరగకుండా డైరెక్ట్ వన్డే మ్యాచ్లో ఆడడం వల్ల మరియు దాంట్లో పెర్త్ పిచ్ అంటే బౌలర్లకు స్వర్గధామమైనటువంటి పెర్త్ పిచ్ పైన వీరిరువురు డైరెక్ట్ దిగడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఈ రోకో జోడీనే కాదు, కెప్టెన్ శుభ్మాన్ గిల్ కూడా కొంచెం ఆడడానికి ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. ఆల్రెడీ అక్కడ వర్షం పడుతూనే ఉంది. మ్యాచ్ స్టార్ట్ కావడానికి కూడా కొంచెం డీలే అయింది. ఇంకా డీలే అయిన తర్వాత కూడా మధ్య మధ్యలో వర్షం పడుతూ చాలాసార్లు కూడా మ్యాచ్ ఆగిపోవడం జరిగింది. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఆడాల్సింది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సన్నివేశాలని ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించారు కూడా. ఇప్పుడు కూడా కొంచెం ఓపికతో సంయమనంతో బ్యాటింగ్ చేసుంటే కొన్ని ఎక్కువ పరుగులు లభించి ఉండేవేమోనని అభిప్రాయం. మ్యాచ్లో రోహిత్ శర్మ మరియు కోహ్లీని గమనించినప్పుడు, మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాళ్ళిద్దరిని గమనించినప్పుడు కొంచెము ఫ్రీడమ్ లోపించినట్టు అనిపించింది. ఇంతకు ముందులా ఫ్రీడంగా ఆడలేకపోయారు. ముఖ్యంగా ఏంటంటే బ్యాటింగ్లో ఇంతకు ముందులా ఉత్సాహం కనిపించలేదు. గతంలో ఎప్పుడు తల పైకి ఎత్తుతూ హ్యాపీగా ఉత్సాహంగా స్మైలింగ్ ఫేస్తో బ్యాటింగ్ చేసేవారు. కానీ ఈ మ్యాచ్లో అసలు ఎప్పుడు కూడా తల పైకి ఎత్తారు, తల మొత్తం కిందికే ఉండి ఆడడం జరిగింది. అదొకటి చాలా గమనించాం. ఇంకా అందులోనూ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్లు కొంచెం అనిపించింది. డైరెక్ట్ బౌలింగ్కు స్వర్గధామమైనటువంటి పెర్త్ పిచ్చు, అందులోనూ వర్షం పడింది. అలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా చాలా ఆడడం అనేది ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. అందులోనూ వాళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఆ ఒత్తిడిని అధిగమించి వాళ్ళు అచీవ్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురైంది. సుమారు 7 నెలల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి రోహిత్ శర్మ మరియు కోహ్లీ జోడీకి డైరెక్ట్ పెర్త్ వన్డేలో బరిలోకి దిగడం అనేది కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైందనే చెప్పాలి. సరే, ఈ మ్యాచ్ పోయింది కానీ ఇక ముందు ముందు అడిలైడ్లో మరియు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో మంచి ప్రదర్శన చేస్తారని మనం ఆశిద్దాము. ఎందుకంటే ఇంతకుముందు రోహిత్ శర్మ మరియు కోహ్లీ యొక్క కేపబిలిటీ అనేది అందరికి తెలిసిందే. వాళ్ళు ఎంత మ్యాచ్ విన్నర్స్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసు. ఇండియాలో కాదు, ప్రపంచ లెవెల్లో ఎవరికైనా రోహిత్ శర్మ మరియు కోహ్లీ యొక్క కేపబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎన్నోసార్లు అధిగమించి బయటకు రాగలిగారు, మ్యాచ్ విన్నర్లుగా నిలబడగలిగారు. కాబట్టి వీళ్ళకు చిన్న విషయం, దీన్ని అధిగమిస్తారని అనుకుంటున్నాను. ముందు ముందు అద్భుత ప్రదర్శన చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే 3 మ్యాచ్లు ఆడినంత మాత్రాన ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయినా వీళ్ళ భవిష్యత్తు నిర్ణయించడానికి ఇవి ప్రామాణికం కాదు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇండియా టీంకు ఎన్ని విజయాలు అందించారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 3 వన్డేలు వారి స్థాయిని కొలుస్తాయి, వారి స్థాయికి కొలమానం అనేది మనం ఆలోచించడం అనేది తగదు. రాబోయే 2 వన్డేల్లోనైనా వీళ్ళు అద్భుత ప్రదర్శన చేసి అభిమానుల యొక్క ఆశల్ని కాపాడతారని ఆశిస్తున్నాము. ఈ విధంగానే రాణిస్తూ వాళ్ళు నెక్స్ట్ 2027లో జరిగే వరల్డ్ కప్లో ఆడి మన ఇండియాకు కప్పు తెస్తారని ఆశిస్తున్నాము.